Okay. So good afternoon, all of you. So today next class వచ్చినప్పటికి self inductance. ఓకేనా. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏంటంటే సో ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో ఐ విల్ డిస్కస్ ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ which opposes the rate of change of flow of current is called self inductance. Okay na. So self inductance question మన ఫార్ములా ఇండ్యూస్డ్ EMF ఫార్ములా తీసుకున్నాం మనం ఈక్వల్ టు L into di by dt. So this is the self induced EMF formula. Self induced EMF formula equal to L. Madam waiting lo unnaru okasari chudandi madam. Okay. So ఈ ఫార్ములా వచ్చినప్పుడు మనకి సో దీని ప్రకారంగా యూ విల్ ఫైండ్ అవుట్ సెల్ఫ్ ఇండక్టెన్స్. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ తో డినోట్ చేస్తున్నామని చెప్పామమ్మా, L తో డినోట్ చేస్తున్నామని చెప్పాం. సో ఇక్కడ L వాల్యూ కావాలి మనకి. సో di by dt ఇక్కడ ఏం చేస్తుంది, మల్టిప్లై చేస్తుంది. సో ఇక్కడ మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఈక్వేషన్ మనం ఇటు సైడ్ తీసుకొస్తే డివైడ్ అవుతుంది. అంటే therefore సెల్ఫ్ ఇండక్టెన్స్ L ఈక్వల్ టు ఫార్ములా రాయొచ్చు మనం E by di by dt. నోట్ చేసుకోండి అందరూ. ఓకేనా. Self inductance first formula method 1. So what is the self inductance ante it is the property of a material which opposes the rate of change of flow of current it's through it. So that is nothing but self induced EMF equal to L into di by dt. So ఇక్కడ మనకి ఫైండ్ అవుట్ ద L వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం కాబట్టి L ఈక్వల్ టు సో di by dt ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇట్ సైడ్ తీసుకొచ్చేస్తే di by dt. ఓకేనా. సో దిస్ ఇస్ ద ఫస్ట్ మెథడ్. సో నెక్స్ట్ యూ ఫైండ్ అవుట్ ద సెకండ్ మెథడ్ ఫార్ములా మెథడ్ 2. సో అంటే మనం ఈ ఫార్ములా ఎక్కడ యూజ్ అవుతుంది అంటే మనకి ఎప్పుడైతే ఇండ్యూస్డ్ EMF E ఈజ్ నథింగ్ బట్ ఇండ్యూస్డ్ EMF యూనిట్స్ వచ్చినప్పుడు వోల్ట్స్ EMF వాల్యూ ఇచ్చినప్పుడు నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఇచ్చినప్పుడు మనం ఫైండ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఈ ఫార్ములా వేసుకుని ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇండ్యూస్డ్ EMF అండ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ వాల్యూ ఇచ్చినప్పుడు ఈ ఇండక్టెన్స్ వాల్యూ వేసుకుని మనం ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయాలి. సో సెకండ్ మెథడ్ ఫైండ్ అవుట్ చేయడానికి మనకు ఒక ఫార్ములా తెలియాలి. సో ఏంటి అంటే అది ఫారడేస్ లాస్ ఆఫ్ electromagnetic induction. So what is the Faraday's laws of electromagnetic induction అంటే మనకి 2 లాస్ ఉంటాయి. ఓకేనా. Faraday's laws of electromagnetic induction. సపోజ్ మనం మోటార్ అయినా జనరేటర్ అయినా ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వర్క్ అవుతుంది అంటే దట్ ఈస్ నథింగ్ బట్ Faraday's laws of electromagnetic induction అని చెప్తాం. ఓకేనా. సి Faraday's laws of electromagnetic induction వచ్చినప్పటికి ఫస్ట్ లా వచ్చినప్పుడు ఏం చెప్తామంటే whenever a conductor placed in a magnetic field, so north pole south pole. ఓకేనా. కండక్టర్ అనేది మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ప్లేస్ చేస్తాం. సో ఫస్ట్ లా Faraday's laws of electromagnetic induction. సో దీని ద్వారా ఏంటంటే మనకి ఎప్పుడైతే నార్త్ నుంచి సౌత్ కి ఇలా ప్లేస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా నార్త్ నుంచి సౌత్ కి మనకి ఏం ఫ్లో అవుతాయమ్మా, మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఫ్లో అవుతాయి. సో ఫ్లో ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. సో ఎప్పుడైతే మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అనేవి ఇలా ఫ్లో అవుతున్నాయో ఆటోమేటిక్ ఈ కండక్టర్ ఏం చేస్తుంది, అవి కట్ చేస్తుంది. సో కట్ చేయడం వల్ల మనకి EMF అనేది ఇండ్యూస్డ్ అవుతుంది. EMF is induced. This is the first law. ఓకేనా. సో what is the first law? Whenever a conductor cuts the magnetic field, dynamically induced EMF. సో dynamically and statically అంటే ఏంటంటే మనకి సో స్టాటికల్ అంటే వితౌట్ ఫిజికల్ మూమెంట్ అనేది ఏ మూమెంట్ లేకుండా మనకి స్టేషనరీగా ఉండి EMF ఇండ్యూస్ అవుతే దాన్ని మనం స్టాటికల్ ఇండ్యూస్డ్ EMF అంటే సపోజ్ మన విలేజెస్ లో ఉన్న ట్రాన్స్ఫార్మర్స్. సో అది మనకి
ఎటువంటి రొటేటింగ్ పార్ట్ అనేది మనకి ట్రాన్స్ఫార్మర్ లో కనబడదు. సో అటువంటి పార్ట్ మనం ఏం తీసుకుంటామంటే స్టాటికల్లీ డివైస్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో సపోజ్ ట్రాన్స్ఫార్మర్ అని మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తుందంటే ఇట్ ఈస్ ఎ స్టాటిక్ డివైస్ అని మనం అప్లై చేస్తాం. సో నెక్స్ట్ వన్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి డైనమికల్లీ. సో డైనమికల్ అంటే మనకి ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ రావడానికి మెయిన్ టూ ఇంపార్టెంట్. ఒకటి వచ్చినప్పటికి కండక్టర్, అనదర్ వన్ వచ్చినప్పటికి ఫీల్డ్ వైండింగ్. సో దిస్ ఇస్ ద ఫీల్డ్. దర్ ఇస్ నథింగ్ బట్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. నార్త్ టు సౌత్ ఫ్లో అయితే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ఈ ఫీల్డ్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సో డైనమికల్ అంటే రొటేట్ అవుతే ఫిజికల్ మూవ్మెంట్ అనేది మనకి అబ్టెండ్ అవుతుంది. సో ఎనీవన్ ఒకసారి మనకి ఫీల్డ్ రొటేట్ అవుతుందంటే కండక్టర్ అనేది స్టేషనరీగా ఉంటది. సో కండక్టర్ రొటేట్ అవుతుందంటే ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉంటది. సో మోటార్ తీసుకుంటే మనకి రొటేటింగ్ పార్ట్ ఉంటది అవునా. సో ఫీల్డ్ రొటేట్ అవుతే కండక్టర్ స్టేషనరీగా తీసుకుంటాం. సో అలా తీసుకుని మనం ఏంటంటే ఇక్కడ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో అందుకే మనం దీన్ని ఏమంటున్నాం అంటే ఫారడేస్ మనకి ఈ లాస్ బేస్ చేసుకుని మోటార్ కానీ జనరేటర్ కానీ ఇవి ఏదైతే ఏసీ మోటార్స్ అండ్ డిసి మోటార్స్ ఇవన్నీ అంటున్నామో ఇవి మనకి వర్క్ అవుతాయి. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటారు. సో దాంట్లోకి వచ్చి ఫస్ట్ లా. సో దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఫస్ట్ లా whenever a conductor cuts the magnetic field dynamically induced EMF అంటాం. ఓకేనా, దిస్ ఇస్ ద ఫస్ట్ లా. సో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ లా. సెకండ్ లా ఫార్ములా అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం మనం. సో ఏంటి వాట్ ఈస్ ద సెకండ్ లా అంటే ఏంటంటే ఎప్పుడైతే మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్డ్ అవుతుందని చెప్తున్నామో ద ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈస్ directly proportional to the rate of change of flux linkages. So rate of change of flux linkages అంటే that is nothing but flux నేలర్ తో డినోట్ చేస్తాం మనం పై తో డినోట్ చేస్తాం. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ అంటే ఏమంటాం మనం d by dt అంటే d pi by dt. ఓకేనా, the induced EMF is directly proportional to the rate of change of flux linkages d pi by dt. E proportional to d pi by dt. This is the formula of Faraday's second law. ఓకేనా, సో ఫార్ములా ఎలా తీసుకున్నాం అర్థమైందమ్మా. సో డైనమికల్ గా మనకి ఈఎంఎఫ్ అనేది ఏమవుతుంది ఇండ్యూస్ అవుతుంది. సో ఎందుకు ఇండ్యూస్ అవుతుంది మనకి రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ వల్ల ఇండ్యూస్ అవుతుంది. ఓకే, EMF is directly proportional to the rate of change of flux linkages. సో ఇక్కడ మనకి ప్రపోర్షనల్ ఉంది కదమ్మా. సో దీన్ని కాన్స్టెంట్ టర్మ్ చేయడానికి సపోజ్ మనం ఓమ్స్ లో ఏమంటాం V proportional to I అవునా. సో ద కాన్స్టెంట్ టర్మ్ తీసుకోవడానికి అక్కడ ఏంటి అట్ కాన్స్టెంట్ టెంపరేచర్. సో టెంపరేచర్ డిపెండింగ్ అపాన్ ద మెటీరియల్ రెసిస్టర్ కాబట్టి ఇక్కడ కాన్స్టెంట్ ఈక్వల్ టు చెప్పడానికి టర్మ్ ఏం తీసుకున్నాం R తీసుకున్నాం. సో అలా ఇక్కడ మనకి ఏంటంటే కాన్స్టెంట్ టర్మ్ ఏం తీసుకుంటాం అంటే టర్న్స్ తీసుకుంటాం, నెంబర్ ఆఫ్ టర్న్స్ తీసుకుంటాం. సో నెంబర్ ఆఫ్ టర్న్స్ ఈక్వల్ టు n into d pi by dt. దిస్ ఇస్ ద ఫార్ములా ఆఫ్ Faraday's second law. ఓకేనా, ఈక్వల్ టు n into d pi by dt. E అంటే EMF యూనిట్స్ వచ్చినప్పటికి వోల్ట్స్, n is nothing but number of turns. సో యూనిట్స్ టర్న్స్ అంటాం. సో pi is nothing but ఫ్లక్స్ ఆల్రెడీ తెలుసు మనకి మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో యూనిట్స్ వచ్చినప్పటికి వెబర్స్. సో రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ అన్నాం కాబట్టి d by dt కన్సిడర్ చేసుకున్నాం. ఓకేనా, డిఫరెన్షియేట్ చేసుకున్నాం. సో ఫార్ములా డెఫినేషన్ చెప్పాలంటే ఏం చెప్తాం సింపుల్ గా dynamical EMF is directly proportional to the rate of change of flux linkages. ఓకేనా, సో దిస్ ఇస్ ద Faraday's law of second law. Faraday's second law అంటాం. ఓకేనా, Faraday's laws of electromagnetic induction లో సెకండ్ లా. సో ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లా సెకండ్ లా. సో మోటార్ ప్రిన్సిపల్ కానీ జనరేటర్ కానీ ఏ ప్రిన్సిపల్ బేస్ చేసుకుని వర్క్ అవుతుందంటే Faraday's laws of electromagnetic induction. సో రన్నింగ్ నోట్స్ ఫాలో అవ్వండి అందరూ. సో చెప్పింది మీరు రాసుకుంటూ ఉంటే మీకు కొంచెం ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. నెక్స్ట్ క్లాస్ కూడా మీకు ఒకసారి చెప్పింది చూడగానే మీకు క్లియర్ గా ఉంటుంది. ఓకేనా, సో ఇది మన సెకండ్ లా. సో ఇక్కడ మనం సెకండ్ మెథడ్ వచ్చినట్టు ఆ ఫార్ములా తీసుకుంటాం. Faraday's second law. Equal to n into d pi by dt. ఓకేనా, నెక్స్ట్ ఆల్
ఆల్రెడీ మన దగ్గర ఒక ఫార్ములా ఉంది, ఇంకా అనదర్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా ఉంది. ఏంటమ్మా? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా. సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఫార్ములా కూడా తీసుకుందాం. ఈక్వల్ టు L into di/dt. నోట్ చేయండి అందరూ, ఓకేనా? ఈక్వల్ టు L into di/dt. సో దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2 అనుకుందాం. సో రెండు ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్స్ కాబట్టి సో ఈ రెండాటిని మనం ఈక్వల్ చేద్దాం. సో ఈక్వేటింగ్ ద ఈక్వేషన్ 1 and 2. ఈక్వేటింగ్ ద ఈక్వేషన్ 1 and 2. సో ఫస్ట్ ఈక్వేషన్ ఏంటమ్మా మనకి? n into dpi/dt ఈక్వల్ టు నెక్స్ట్ ఈక్వేషన్ L into di/dt. ఓకేనా? సో దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? d/dt కామన్ తీసి n into pi కింద రాసుకోవచ్చా? ఓకే. నెక్స్ట్ d/dt ఇట్ సైడ్ కామన్ తీసి L into I కింద రాసుకుందాం. ఓకేనా? d/dt of n into pi, d/dt of L into I. సో చూడండి, ఇట్ సైడ్ d/dt ఉంది, ఇట్ సైడ్ d/dt ఉంది. క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు మనం. క్యాన్సిల్ అయిపోయింది. సో క్యాన్సిల్ అవుతే ఇంకా రిమైనింగ్ ఏ టర్మ్ మిగిలిందమ్మా మనకి ఇక్కడ? n pi equal to L into I. n pi equal to L into I. సో ఇదంతా మనం దేని ఫైండ్ అవుట్ చేయడానికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం? సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఏ లెటర్ తో డినోట్ చేస్తున్నాం మనం? L తో డినోట్ చేస్తున్నాం. ఓకేనా? సో దేర్ఫోర్ L ఈక్వల్ టు ఫార్ములా ఏమవుతుందమ్మా? I ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇట్ సైడ్ వస్తే ఏమవుతుంది? డివైడ్ అవుతుంది. దేర్ఫోర్ L ఈక్వల్ టు n pi by I. This is the self inductance of another formula. Inductance units ఏంటమ్మా? Henrys. సో ఇక్కడ కూడా inductance units Henrys. అది EMF units volts. So this is nothing but equal to n into d pi by dt. Okay na? So another formula వచ్చినప్పుడు మనకి L equal to n pi by I. So L is nothing but self inductance, units వచ్చినప్పుడు Henrys. N is nothing but number of turns. So turns ki turns. Next pi is nothing but magnetic flux. So magnetic flux ki Webers. Next one వచ్చినప్పటికి I is nothing but current. Current ki units వచ్చినప్పటికి amperes. So this is the సెల్ఫ్ ఇండక్టెన్స్ యొక్క సెకండ్ మెథడ్ ఫార్ములా. సో ఎప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాము అంటే ఎప్పుడైతే మనకి గివెన్ డేటాలో నెంబర్ ఆఫ్ టర్న్స్ అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అండ్ కరెంట్ వాల్యూ మనకి కనబడితే యూజింగ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి, డిటర్మైన్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి మనం L equal to n pi by I యూజ్ చేస్తాం. అలా కాదు మనకి సో ఓన్లీ గివెన్ డేటాలో వోల్ట్స్, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, నెక్స్ట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఇచ్చారంటే ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. ఓకేనా? సో ఇవి టూ మెథడ్స్. క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? Says or no anyone? Okay, I will continue. Okay na, see here, okay na, continue cheyna. Hello, చెప్పండి మేడం. okay, కంటిన్యూ చేసేది మ్యామ్. next this is the method 2 completed. Next one you find out the method 3. Method 2 formula గుర్తు పెట్టుకున్నామా? మనకి method 3 find out చేసినప్పుడు method 2 formula యూజ్ అవుతుంది. సో method 2 ఏంటి? ఇక్కడ మనకి L equal to n pi by I. సో ఈ ఫార్ములా గుర్తు పెట్టుకోండి. సో నెక్స్ట్ method 3 find out చేద్దాం. నెక్స్ట్ మెథడ్ 3. సో మెథడ్ 3 వచ్చినప్పటికి ఏంటంటే సో ఇది ఎక్కడ యూజ్ చేస్తామంటే ఒకవేళ ఫిజికల్ డైమెన్షన్స్ ఇస్తే, సో అంటే సపోజ్ ఇప్పుడు కండక్టర్ యొక్క ఫిజికల్ డైమెన్షన్స్ అంటే ఏమొస్తాయమ్మా మనకి? లెంగ్త్, ఏరియా అండ్ పెర్మియబిలిటీ. సో అక్కడ తీసుకున్న డైఎలక్ట్రిక్ మీన్ ఈ వాల్యూస్ మనం ఫిజికల్ వాల్యూస్ అంటాం. సో ఒకవేళ అలా ఇచ్చి మనల్ని సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారంటే ఫార్ములా ఎలా ఉంటుంది? ఓకేనా? సో ఫిజికల్ డైమెన్షన్ ఫార్ములా వచ్చినప్పుడు ఏంటంటే
ఆల్రెడీ మనకు తెలిసిన ఫార్ములా ఏంటమ్మా, ఫ్లక్స్ ఫార్ములా తెలుసు కదా, ఫ్లక్స్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ బై రిలక్టెన్స్. గుర్తుందా, లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేసాం. రిలక్టెన్స్ చెప్పుకున్నప్పుడు రిలక్టెన్స్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ బై ఫ్లక్స్. అంటే రిలక్టెన్స్ అనేది ఇట్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఎందుకు అంటే సో రిలక్టెన్స్ అంటే ఇట్ ఈస్ అపోజెస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఏదైతే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో తీసుకున్నామో ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, ఇట్ ఈస్ ద అపోజెస్ ద మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. సో ఎలా అయితే మనం కరెంట్ సపోజ్ రెసిస్టెన్స్ తీసుకుంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్, ఇట్ అపోజెస్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఎలక్ట్రిక్ కరెంట్. ఎలా అయితే ఎలక్ట్రిక్ కరెంట్ ని అపోజ్ చేసేదని మనం రెసిస్టెన్స్ అన్నాము, సో ఇక్కడ అలా మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ని అపోజ్ చేసేదని ఏమంటున్నామమ్మా, రిలక్టెన్స్ అన్నాం. సో రిలక్టెన్స్ ఇస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద ఫ్లక్స్. ఫ్లక్స్ కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ ఉంటుంది. సో మనకి ఫార్ములా తెలుసు ఏంటమ్మా, ఫ్లక్స్ ఈక్వల్ టు ఎంఎంఎఫ్ బై రిలక్టెన్స్. సో ఫ్లక్స్ అంటే ఏంటి మనకి, పై ఈక్వల్ టు ఎంఎంఎఫ్ మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అంటే ఏమన్నానమ్మా, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్. ఫార్ములా గుర్తుంది కదా, లాస్ట్ క్లాస్ లో ఐ విల్ డిస్కస్. మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ అంటే ఏదైతే మనం సోలనాయిడ్ కానీ నెక్స్ట్ స్టీల్ కానీ తీసుకుంటున్నామో దానికి వైర్ అనేది ఓన్ చేసి కరెంట్ ఫ్లో చేయడం వల్ల ఇక్కడ సమ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అనేది ఆబ్టైన్ అవుతుంది. అంటే దీని వల్ల మనకి సమ్ మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది పాస్ అవుతుంది సర్క్యూట్ లో. సో దీన్ని మనం ఏమంటున్నామంటే N ఇంటూ I కింద కన్సిడర్ చేసుకున్నాం. సో అంటే మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ ఫార్ములా మనం ఏం సబ్మిట్ చేయొచ్చు ఇక్కడ, N ఇంటూ I. ఓకే, రిలక్టెన్స్ ని ఏలతో డినోట్ చేసాం, S తో డినోట్ చేసాం. ఓకేనా, రిలక్టెన్స్ ని ఏలతో డినోట్ చేసాం అమ్మా, S తో డినోట్ చేసాం. సో S is nothing but ఫార్ములా ఏంటి మనకి, రిలక్టెన్స్ S ఈక్వల్ టు L బై mu naught mu r A. A is nothing but area, L is nothing but length, and mu naught mu r is nothing but permeability. Absolute permeability, relative permeability. Absolute permeability అంటే కాన్స్టెంట్ వాల్యూ ఉంది. సో mu naught వాల్యూ ఏంటమ్మా మనకి 4 pi into 10 power minus 7 హెన్రీ పర్ మీటర్. ఈ వాల్యూ గుర్తుపెట్టుకోండి. సో ఎవ్రీ సమ్ లో mu naught వాల్యూ ఇప్పుడు మనమే వేసుకోవాలి. 4 into 10 power minus 7 హెన్రీ పర్ మీటర్. సో mu r వచ్చినప్పటికి ఏదైతే ఎయిర్ ఆర్ ఫ్రీ స్పేస్ తీసుకున్నామో సో దాని వాల్యూ మనం ఏం తీసుకుంటాం అంటే 1 కింద కన్సిడర్ చేసుకుంటాం. సో mu r ఈక్వల్ టు 1 కింద వేసుకుంటాం. సో ఆ ఫార్ములా ఇక్కడ మనం సబ్మిట్ చేసుకుంటే ఇక్కడ చూడండి I ఇట్ సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇట్ సైడ్ వస్తే ఏమవుతుందమ్మా, డివైడ్ అవుతుంది. అంటే పై బై I ఈక్వల్ టు N బై S. S is nothing but L by mu naught mu r A. ఓకేనా, సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే, సో ఈక్వేషన్ 2 వచ్చినప్పటికి ఆల్రెడీ మెథడ్ 2 ఇందాక ఫైండ్ అవుట్ చేస్తాం కదమ్మా మనం. మెథడ్ 2 వచ్చినప్పటికి ఏంటి, L ఈక్వల్ టు N ఇంటూ N పై బై I. అంటే ఈక్వేషన్ 2 L ఈక్వల్ టు N పై బై I. ఓకేనా, సో ఈక్వేషన్ 2 అనుకుంటే ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2. సో ఈ పై బై I ప్లేస్ లో ఈ వాల్యూ సబ్మిట్ చేద్దాం. ఓకేనా, సో ఆ వాల్యూ సబ్మిట్ చేస్తే ఏమవుతుంది మనకి, L ఈక్వల్ టు N ఇంటూ, సో పై బై I is nothing but N by L by mu naught mu r A. Therefore L equal to ఏమని రాయొచ్చమ్మా, N into N, N square by L by mu naught mu r A. సో ఈ mu naught mu r A డినామినేటర్ లో ఉంది కాబట్టి సో ఈ ఫార్ములా మనం రెండు విధాలుగా రాసుకున్నాం. ఏంటి, సో ఒకటే వచ్చి N square by S అని రాసుకోవచ్చు. బికాస్ L by mu naught mu r A అంటే ఏంటి, S. సో అందుకని L ఈక్వల్ టు N స్క్వేర్ బై S అని రాసుకోవచ్చు. అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చినప్పుడు, రిలక్టెన్స్ ఇచ్చినప్పుడు యూ ఫైండ్ అవుట్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఫార్ములా యూస్ చేసుకోవచ్చు. L ఈక్వల్ టు N స్క్వేర్ బై S. అలా కాకుండా మనకి లెంగ్త్, ఏరియా అండ్ నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇచ్చాడంటే ఈ ఫార్ములా mu naught mu r A డినామినేటర్ లో ఉంటుందమ్మా. సో ఇది డినామినేటర్ కి వెళ్ళిపోద్ది కదా. సో డినామినేటర్ కి వెళ్తే N స్క్వేర్ mu naught mu r A by L. ఇది థర్డ్ మెథడ్. అనదర్ ఫార్ములా సెల్ఫ్ ఇండక్టెన్స్ L ఈక్వల్ టు N స్క్వేర్ ఇంటూ mu naught mu r A by L. ఓకేనా, సో దిస్ ఈస్ ద
సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా అటువంటి అర్థం కాలేదు. సో రెండు డిస్కషన్ చేసుకున్నాం మనం. ఫస్ట్ వన్ వచ్చినప్పటికి ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. సో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వచ్చినప్పటికి whenever a conductor cuts the magnetic field dynamically induced EMF. సో దానికి ఫార్ములా మనం ఏమేమి యూజ్ చేస్తున్నామంటే ఈజ్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ తీసుకుంటున్నాం. అంటే ఈక్వల్ టు n ఇంటూ d∅/dt అని తీసుకుంటున్నాం. సో ఒక్కొక్కసారి ఏంటంటే ఫారడేస్ లాస్ ఆఫ్ సెకండ్ లాలో ఈక్వల్ టు -n ఇంటూ d∅/dt అంటాం. సో ఈ మైనస్ అనేది ఎందుకు చూస్తామంటే ఇది అకార్డింగ్ టు లెన్స్ లా. సో వాట్ ఈస్ ద లెన్స్ లా అంటే ఏంటంటే దేని ద్వారా అయితే ప్రొడ్యూస్ అవుతుందో మళ్ళీ దాన్నే అపోజ్ చేస్తుంది. ఇట్ ఈస్ కాస్ ప్రొడ్యూసింగ్ ఇట్. సో సపోజ్ బ్యాక్ ఈఎంఎఫ్ అని చెప్పుకోవచ్చు మనం. అంటే మన సప్లై ఇవ్వడం వల్ల ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఏదైతే ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుందో ఇట్ ఈస్ అపోజెస్ ద సప్లై వోల్టేజ్. అంటే ప్రొడ్యూస్ అయిన దాన్ని అపోజ్ చేస్తుంది. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మా చిల్డ్రన్స్ అండ్ పేరెంట్స్ గురించి చెప్పుకోవచ్చు. సో మనం ఇక్కడికి రావడానికి సో మళ్ళీ ఎదిగిన తర్వాత ఏం చేస్తున్నాం, పేరెంట్స్ ని అపోజ్ చేస్తున్నాయి ఎక్కువ. సో దాన్ని అకార్డింగ్ టు లెన్స్ లో ప్రకారంగా చెప్పుకున్నాను. సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్పాను. సో నెగిటివ్ ఇక్కడ మనకి లెన్స్ లా అంటే దేని ద్వారా అయితే ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని అపోజ్ చేయడాన్ని మనం లెన్స్ లాగా తీసుకుంటాం. ఓకేనా? సో ఇది ఇంగ్లీష్ లో ఎవరు ఉన్నారని చూడండి మేడం ఒకసారి. సో దాని ద్వారా ఏంటంటే మనకి నో అమ్మా, నో పర్సన్స్. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. ఓకే. సో ఇది సెల్ఫ్ ఇండక్టెన్స్ ఫార్ములా. సేమ్ దీనిలాగే మనం ఇప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? సో మ్యూచువల్ ఇండక్టెన్స్ వచ్చినప్పటికి ఏంటంటే మనకి మనకి ఫార్ములా ఏంటంటే లాస్ట్ క్లాస్ లో ఐ విల్ డిస్కస్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటే మనం 2 కాయిల్స్ తీసుకుంటున్నాం బట్ 1 కాయిల్ కి మాత్రమే సప్లై ఇస్తున్నాం. సో 1 కాయిల్ సప్లై ఇచ్చినప్పుడు అక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ లింకేజెస్ అనదర్ కాయిల్ లో లింకేజ్ అవడం వల్ల ప్రొడ్యూస్ అయిన ఈఎంఎఫ్ ని మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అంటున్నాం. దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు m ఇంటూ di1/dt. ఓకేనా? సో ఇదేం చేస్తున్నాం, మనం ఫస్ట్ కాయిల్ కి సప్లై ఇస్తున్నాం. సో ఈ కరెంట్ ఫ్లోయింగ్ I1 అనుకుంటే సో అనదర్ కాయిల్ లింకేజ్ అవుతూ సో ఇక్కడ గ్యాలనోమీటర్ నో సప్లై, గ్యాలనోమీటర్ సప్లై. సో ఎప్పుడైతే ఇక్కడ మనం సప్లై ఇస్తున్నామో ఆటోమేటిక్ గా ఈ ఫ్లక్స్ అనేది ఫ్లో అయ్యి అనదర్ కాయిల్ తో లింకేజ్ అవుతుంది. సో లింకేజ్ అవడం వల్ల ఇక్కడ కూడా ఇండ్యూస్ అవుతున్నాం, మనకి ఈఎంఎఫ్ అనేది ఇండ్యూస్ అవుతుంది. సో ఏ కరెంట్ చేంజ్ అవడం వలన, కాయిల్ 1 లో కరెంట్ చేంజ్ అవడం వల్ల, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ కాయిల్ 1 లో చేంజ్ అవడం వల్ల మనకి ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఫ్లో అవుతున్న కరెంట్ I2 కింద కన్సిడర్ చేసుకోండి. ఓకేనా? సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటే సో ఎప్పుడైతే మనకి కాయిల్ 1 లో ఫ్లో అవుతున్న కరెంట్ చేంజ్ అయ్యి అనదర్ కాయిల్ కి లింకేజ్ అవుతుందో సో దట్ ఈస్ నథింగ్ బట్ మ్యూచువల్ ఇండక్టెన్స్ అని చెప్తాం. సో దాన్ని మనం ఇక్కడ ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ని సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటాం. ఇక్కడ ఇండ్యూస్ అవుతున్న ఈఎంఎఫ్ ని మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాం. సో ఇక్కడ మనకి ఏంటంటే సెల్ఫ్ ఇండక్టెన్స్ జరగకుండా మ్యూచువల్ జరగదు, సెల్ఫ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ జరగకుండా మ్యూచువల్ జరగదు. బికాజ్ ఎందుకు అంటే సో మన దగ్గర ఉంటేనే అనదర్ పర్సన్ కి ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో అంటే ఇక్కడ మనకి మ్యూచువల్ జరగాలి అంటే ఫస్ట్ సెల్ఫ్ అనేది జరగాలి. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ జరిగితే మనం ఎప్పుడైతే 2 కాయిల్స్ తీసుకుంటామో ఫస్ట్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అనేది జరిగిన తర్వాత ఇక్కడ ఫ్లో అయిన ఫ్లక్స్ అనేవి అనదర్ కాయిల్ తో లింకేజ్ అయ్యి సో ఇక్కడ కూడా మనకి ప్రొడ్యూస్ అవుతుంది. సో కన్ఫర్మ్ ఇక్కడ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఉంటది అండ్ ఆల్సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఉంటది. ఓకేనా? సో ఇప్పుడు దీని ప్రకారంగా మెథడ్ 1 ఫార్ములా ఏం రాసుకోవచ్చమ్మా, మ్యూచువల్ ఇండక్టెన్స్ m ఈక్వల్ టు సో di1/dt సైడ్ మల్టిప్లై చేస్తుంది, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, డివైడ్ అవుతుంది. అంటే E/di1/dt.
ఓకేనా యూనిట్స్ వచ్చినప్పటికి హెన్రీస్. మ్యూచువల్ ఇండక్టెన్స్ కూడా ఇండక్టెన్స్ అంటే హెన్రీస్ గుర్తుపెట్టేసుకోండి. ఓకేనా ఈఎంఎఫ్ అంటే వోల్ట్స్. సపోజ్ ఇది ఈఎంఎఫ్ కాబట్టి దీని యూనిట్స్ ఏమవుతాయి వోల్ట్స్ అవుతాయి. సో ఇది మెథడ్ 1. ఓకేనా నెక్స్ట్ మెథడ్ 2 ఫైండ్ అవుట్ చేయాలి. సో మెథడ్ 2 ఫైండ్ అవుట్ చేయడానికి సేమ్ ఇందాకట్లాగే మనం ఏంటంటే ఫారడే సెకండ్ లా యూజ్ చేస్తున్నాం. మెథడ్ 2 కి ఫారడే సెకండ్ లా. సో ఫారడే సెకండ్ లా ఏంటమ్మా ఈక్వల్ టు n ఇంటూ d pi by dt ఈక్వల్ టు n ఇంటూ d pi by dt. సో ఇక్కడ n వచ్చినప్పటికి ఏంటంటే ఎక్కడ ఎంఎఫ్ ఇండ్యూస్ తీసుకుంటున్నాం అంటే ఇక్కడ మనం సెకండ్ కాయిల్ టర్న్స్. ఇక్కడ మనకు మ్యూచువల్ ఇండ్యూస్ జరుగుతుంది కాబట్టి ఈ టర్న్స్ n1 అనుకుంటే ఈ టర్న్స్ n2. ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ∅1 అనుకుంటే ఇక్కడ ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ∅2. సో ఈ మధ్యలో లింకేజ్ అవుతున్న ఫ్లక్స్ ని కాయిల్ 1 నుంచి కాయిల్ 2 కి వెళ్తున్నాయి కాబట్టి ఇక్కడ ∅12 కింద తీసుకుంటున్నాం. ఓకేనా కాయిల్ 1 దగ్గర తీసుకున్న టర్న్స్ n1 కింద కన్సిడర్ చేసుకుంటున్నాం. కాయిల్ 2 దగ్గర తీసుకున్న టర్న్స్ n2 కింద తీసుకుంటున్నాం. సో కాయిల్ 1 దగ్గర ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ని ∅1 కింద తీసుకుంటున్నాం. కాయిల్ 2 దగ్గర ప్రొడ్యూస్ అయిన ఫ్లక్స్ ని ∅2 దగ్గర తీసుకున్నాం. సో కాయిల్ 1 నుంచి సెకండ్ కాయిల్ లింకేజ్ అవుతున్నాయి కదమ్మా ఫ్లక్స్, అది ∅12 కింద తీసుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఫారడే సెకండ్ లా మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ తీసుకోవాలి కాబట్టి సో ఏ టర్న్స్ తో ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది మ్యూచువల్ ఇండక్టెన్స్ సెకండ్ కాయిల్ లో ప్రొడ్యూస్ అవుతుంది. సో అక్కడ ఉన్న టర్న్స్ ఏంటమ్మా n2. ఓకేనా ఏ ఫ్లక్స్ లింకేజ్ అవుతున్నాయి ∅12 ఫస్ట్ కాయిల్ సెకండ్ కాయిల్ లింకేజ్ అవుతున్నాయి కాబట్టి ∅12. సో అకార్డింగ్ టు ఫారడే సెకండ్ లా ఈక్వల్ టు n2 ఇంటూ d ∅12 by dt. ఓకేనా d ∅12 by dt సరిపోయిందమ్మా. సో నెక్స్ట్ మనకు తెలిసిన అదర్ ఫార్ములా ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే ఈక్వేషన్ 2 మ్యూచువల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఈక్వల్ టు m ఇంటూ di1 by dt. ఇది ఈక్వేషన్ 2 అనుకుందాం. ఓకేనా ఈక్వేషన్ 1 and 2. సో దట్ ఈస్ నథింగ్ బట్ n2 into d ∅12 by dt equal to m into d i1 by dt. ఓకేనా సో దీని ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు మనం d by dt కామన్ తీస్తే n into ∅12 n2 into ∅12 equal to d by dt of m into i1. ఓకేనా సో ఇక్కడ మనం d by dt క్యాన్సిల్ చేసుకుంటే రిమైనింగ్ ఏం మిగిలిందమ్మా మనకి n2 ∅12 ఈక్వల్ టు m into i1. సో బట్ ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేస్తున్నాం మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ని లెటర్ డినోట్ చేస్తున్నాం m తో డినోట్ చేస్తున్నాం. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ యూనిట్స్ అంటే హెన్రీస్. సో ఇక్కడ i1 మల్టిప్లై చేస్తుంది కాబట్టి ఇటు సైడ్ వస్తే ఏమవుతుందమ్మా డివైడ్ అవుతుంది. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ సెకండ్ ఫార్ములా ఏమవుతుంది m ఈక్వల్ టు n2 ∅12 by i1. యూనిట్స్ హెన్రీస్ నోట్ చేయడం అందరూ. ఓకేనా దిస్ ఇస్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ ఆఫ్ సెకండ్ ఫార్ములా. ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ కరెంట్ ఫస్ట్ కాయిల్ ఇచ్చినప్పుడు మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ ఫార్ములా ఇస్తాం. లేదు మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ సెకండ్ కాయిల్ అండ్ ఫ్లక్స్ లింకేజెస్ ∅12 అండ్ కరెంట్ ఇన్ ఫస్ట్ కాయిల్ ఇచ్చినప్పుడు ఈ మ్యూచువల్ ఇండక్టెన్స్ m వాల్యూ ఇచ్చి ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా దిస్ ఇస్ ద మెథడ్ 2. ఓకే సో ఫైనల్లీ మనం మెథడ్ 3 ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇందాకలాగా మెథడ్ 3 వచ్చినప్పటికి ఏంటంటే మనకి సేమ్ ఫార్ములా యూస్ చేసి మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో సెకండ్ మెథడ్ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. సో మెథడ్ 3 వచ్చినప్పటికి ఏం చేస్తున్నాం అంటే మనం సేమ్ అంటే మెథడ్ 3 ఎప్పుడు యూజ్ చేస్తాం ఫిజికల్ డైమెన్షన్స్ ఇచ్చినప్పుడు అంటే లెంగ్త్ ఏరియా అటువంటి ఇచ్చినప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయడానికి ఫార్ములా యూజ్ చేస్తాం. సో దానికి కూడా ఇందాక మనం తీసుకున్న ఫార్ములా ఏంటమ్మా సెల్ఫ్ ఇండక్టెన్స్ కి ఏదైతే మనం ఫార్ములా తీసుకున్నామో
సో సేమ్ అదే ఫార్ములా తీసుకుంటాం. సో సెల్ఫ్ ఇండక్టెన్స్ ఏ ఫార్ములా తీసుకున్నామో మనం ఫ్లక్స్ ఫార్ములా తీసుకున్నాం. సో ఫ్లక్స్ ఏంటి? ఫ్లక్స్ ఈక్వల్ టు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ MMF బై రిలక్టెన్స్. ఈ ఫార్ములా మనం తీసుకున్నాం. సో ఇక్కడ ఫ్లక్స్ కి వచ్చినప్పటికి ఫ్లక్స్ లింకేజెస్ తీసుకున్నాం కాబట్టి 512. సో MMF వచ్చినప్పుడు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ వచ్చినప్పటికి మనకి ఫస్ట్ కాయిల్ ఫస్ట్ అటెండ్ అవుతుంది. ఎందుకని ఫస్ట్ కాయిల్ మనం సప్లై ఇస్తున్నాం కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ టర్న్స్ ద్వారా కరెంట్ ఎప్పుడైతే ఫ్లో అవుతుందో ఇక్కడ మనకి ఫ్లక్స్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఇక్కడ మనకి మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే ఏం తీసుకుంటాం మనం N1 I1 బై రిలక్టెన్స్ S. ఓకేనా? సో ఇక్కడ వచ్చినప్పటికి 5 I1 ఇటు సైడ్ మల్టిప్లై చేస్తుంది. ఇటు సైడ్ తీసుకొస్తే 512 బై I1 ఈక్వల్ టు N1 బై S. ఓకేనా? సో ఇది ఈక్వేషన్ 1 అనుకుంటే నెక్స్ట్ ఈక్వేషన్ 2 వచ్చినప్పటికి మెథడ్ 2 యొక్క ఈక్వేషన్ M ఈక్వల్ టు ఏంటమ్మా మనకి N2 512 బై I1. దిస్ ఇస్ ద ఈక్వేషన్ 2. ఓకేనా? ఈక్వేషన్ 1 సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 2 లో సబ్మిట్ చేస్తాం. అంటే 512 I1 బదులు ఈ వాల్యూ సబ్మిట్ చేస్తాం. అంటే M ఈక్వల్ టు N2. సో 512 బై I1 అంటే N1 బై S. సో మ్యూచువల్ ఇండక్టెన్స్ ఫార్ములా ఏంటమ్మా? M ఈక్వల్ టు N2 or N1 N2 బై S. N1 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ఫస్ట్ కాయిల్, N2 అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ సెకండ్ కాయిల్. S is nothing but reluctance. ఓకేనా? ఈ ఫార్ములా ఇలా వేసుకోవచ్చు, లేకపోతే N1 N2 బై రిలక్టెన్స్ అంటే ఫార్ములా ఏంటమ్మా? S ఈక్వల్ టు L బై మ్యూ నాట్ మ్యూ ఆర్ ఏ. రిలక్టెన్స్ ఫార్ములా S ఈక్వల్ టు L బై మ్యూ నాట్ మ్యూ ఆర్ ఏ. సో ఆ ఫార్ములా ఇక్కడ సబ్మిట్ చేస్తాం. సో మ్యూ నాట్ మ్యూ ఆర్ ఏ డివైడింగ్ లో ఉంది కాబట్టి డినామినేటర్ పంపించేస్తే ఫార్ములా ఏమవుతుంది మనకి? N1 N2 mu naught mu r a by L. This is the another formula of mutual inductance. Units are same. ఏంటమ్మా units? Inductance units వచ్చేంటి మనకి Henrys. ఓకేనా? This is the mutual inductance. Very important, self inductance and mutual inductance. So అడిగితే derivations అడుగుతాడు. Derive the expression for the self inductance. ఓకేనా? లేదా డెరైవ్ ద ఎక్స్ప్రెషన్స్ ఫర్ మ్యూచువల్ ఇండక్టెన్స్. లేకపోతే దీని మీద సమ్స్ అడుగుతాడు. సో గివెన్ డేటా ఇచ్చి మనకి సపోజ్ ఇక్కడ ఈ ప్రాబ్లం ప్రకారం చూసుకున్నామంటే ఏ వాల్యూ ఇచ్చి ఎల్ వాల్యూ ఇచ్చి అండ్ N1 N2 వాల్యూ ఇచ్చి ఫైండ్ ద మ్యూచువల్ ఇండక్టెన్స్ అంటాడు. సో ఈ ఫార్ములా వేసుకుంటాం. అలా కాదు మనకి నెంబర్ ఆఫ్ టర్న్స్ సెకండ్ కాయిల్ ఇచ్చి కరెంట్ ఇచ్చి ఓన్లీ ఫ్లక్స్ లింకేజెస్ ఇచ్చాడంటే ఈ ఫార్ములా నోట్ చేసుకుంటాం. సో ఇదేమీ లేదు మనకి ఈఎంఎఫ్. ఫస్ట్ ఫార్ములా ఏంటి? ఈఎంఎఫ్. M ఈక్వల్ టు E బై di1 బై dt. చేంజింగ్ కరెంట్ అండ్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇచ్చారంటే ఆ ఫార్ములా బేస్ చేసుకుంటాం. సో ఈ మనం బేస్ చేసుకుని మనం వర్క్ చేసుకుంటాం అన్నమాట. సో దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్. సో సింపుల్ గా సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏం చెప్తారంటే యాక్చువల్ ఇండక్టెన్స్ అంటే ఇండక్టర్ అంటే ఏం చెప్తున్నామా? ఇట్ ఈస్ ద స్టోరేజ్ ఎలిమెంట్ స్టోర్డ్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్తున్నాం. అండ్ ఇట్ డస్ నాట్ అలౌ ద సడన్ చేంజెస్ ఇన్ కరెంట్. ఓకేనా? సో ఇక్కడికి మన సెల్ఫ్ ఇండక్టెన్స్ అంటే ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఎ మెటీరియల్ విచ్ అపోజెస్ ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లో ఆఫ్ కరెంట్ కాస్ త్రూ ఇట్. Rate of change of flow of current caused through it. So this is the self inductance. So అలా కాకుండా మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ ప్రొడ్యూస్ అయిన కరెంట్ ని లింకేజ్ అయ్యి అనదర్ కాయిల్ 1 లో ప్రొడ్యూస్ అయిన కరెంట్ కాయిల్ 2 తో లింకేజ్ అయ్యి సో కరెంట్ అనేది చేంజింగ్ అవడం వల్ల ప్రొడ్యూస్ అవుతున్న ఇండక్టెన్స్ మనం మ్యూచువల్ ఇండక్టెన్స్ కింద మనం చెప్తాం అన్నమాట. సో దిస్ ఇస్ ద సెల్ఫ్ ఇండక్టెన్స్, మ్యూచువల్ ఇండక్టెన్స్ అండ్ డెరివేషన్స్. ఓకే, థ్యాంక్ యూ. ఎనీ డౌట్స్? మ్యామ్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నారంట మ్యామ్. ఓకే.